ఏ దేశానికన్నా విదేశ వ్యవహారాలు ఎందుకు కావాలంటే, విదేశ వ్యవహారాలు దేశ ప్రయోజనాల కోసం కావాలి. మన దేశ ప్రయోజనాల్ని కాపాడటం ఎలాగా? మన దేశంతో పాటు యావత్ ప్రపంచం యొక్క ప్రయోజనాలు కాపాడటం ఎలాగా? ఈ రెండే ప్రధానమైనటువంటి లక్ష్యాలు. మొట్టమొదటిది మన దేశ ప్రయోజనాల్ని ఎలా కాపాడుకోవాలి? భారతదేశంలో ఉండే పౌరులు, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, భారతదేశానికి సంబంధించిన రక్షణ, భద్రత వీటికి సంబంధించినటువంటి ప్రయోజనాలను కాపాడటము ఒక భారతదేశపు విదేశాంగ నీతి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. రెండవది, మనం ఈ ప్రపంచ సముదాయంలో బ్రతికున్నాము కాబట్టి, మనలాంటి 200 దేశాలు ఉన్నాయి కాబట్టి, అన్ని దేశాలు ఎదుర్కొనే ఉమ్మడి సమస్యల విషయంలో కలిసి పనిచేయడం కోసము విదేశ వ్యవహారాలు అనేవి అవసరమవుతాయి. చాణక్యుడు విదేశ వ్యవహారాల గురించి మాట్లాడుతూ ఆయన ఒక భావనను ప్రతిపాదించారు ఆయన. అదేంటంటే రాజమండల. రాజమండలము అంటే రాజు తన రాజ్యము, తన ఇరుగు పొరుగు ఉన్నటువంటి రాజ్యము, వాటిలో శత్రువులెవరు, మిత్రులెవరు, శత్రువుకి శత్రువులెవరు, శత్రువుకి మిత్రులెవరు, మిత్రువుకి శత్రువులెవరు, మిత్రులకి మిత్రులెవరు, వీళ్లతో పాటు న్యూట్రల్ గా ఉండేటటువంటి తటస్థ దేశాలు ఏమిటి, వీటన్నిటినీ తెలుసుకుని మన దేశ ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు దౌత్య వ్యవహారాలు నడపాలి అని చాణక్యుడు చెప్పాడు. ఉదాహరణకి మన దేశం చుట్టూ పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ మనకు శత్రు దేశం. నేపాల్ ఉంది. నేపాల్ మనకు మిత్ర దేశం. బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్ మొన్నటి వరకు శత్రు దేశం, ప్రస్తుతం మిత్ర దేశం. పాకిస్తాన్ తో మనము వ్యవహారం నడపాలంటే పాకిస్తాన్కు మిత్రులు ఎవరు? పాకిస్తాన్ కి మిత్రుడు చైనా. పాకిస్తాన్ కి శత్రువు ఎవరు? ఆఫ్ఘనిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ తోటి మనము వ్యవహారం నెరపేటప్పుడు పాకిస్తాన్ ని నొక్కాలనుకున్నట్టయితే ఆఫ్ఘనిస్తాన్ ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు? ఈ రకంగా మన మిత్రుడికి శత్రువు ఎవరు? ఉదాహరణకి మన మిత్రుడైనటువంటి బంగ్లాదేశ్ కి శత్రువు ఎవరు? బంగ్లాదేశ్ కి శత్రువు పక్కన ఉన్నటువంటి మ్యాన్మార్. ఎందుకంటే మ్యాన్మార్ నుంచి బంగ్లాదేశ్ లోకి చొరబాటు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన మిత్రుడైనటువంటి బంగ్లాదేశ్ కు మ్యాన్మార్ నుంచో చైనా నుంచో ప్రమాదం వచ్చినప్పుడు మనం నిలబడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దౌత్య వ్యవహారాలన్నీ కూడాను మన మన మిత్రులెవరు, మిత్రులకు మిత్రులెవరు, మిత్రులకు శత్రువులెవరు, మన శత్రువులెవరు, శత్రువులకు శత్రువులెవరు, శత్రువులకు మిత్రులెవరు, ఇవి కాక కొన్ని తటస్థ దేశాలు ఉంటాయి. ఈ తటస్థ దేశాలతోటి మైత్రి మనం ఎలా నెరపాలి? ఇది చాణక్యుడు చెప్పినటువంటి రాజమండలం. రాజుకి విజిగీషు ప్రవృత్తి ఉండాలి అని చెప్పి చాణక్యుడు చెప్పాడు. విజిగీషు ప్రవృత్తి అంటే తన యొక్క రాజ్యాన్ని కాపాడుకోవడమే కాక తన యొక్క ప్రభావ పరిధిని విస్తరింపజేసుకోవడము. ప్రాచీన కాలంలో మిగతా రాజ్యాలను ఆక్రమించుకోవడం అని చెప్పారు. ఈ రోజు ఈ మిగతా రాజ్యాల్ని ఆక్రమించుకోవడం అనేది సాధ్యం కాదు. కాబట్టి మిగతా దేశాల్లో మన ప్రభావం ఎలా పెంచుకోవాలి? మన ప్రభావము శ్రీలంకలో ఏ రకంగా ఉండాలి, మన ప్రభావము మాల్దీవ్స్ లో ఏ రకంగా ఉండాలి, మన ప్రభావం మన చుట్టుపక్కల ఉన్నటువంటి సెషల్స్ లో ఎలా ఉండాలి, నేపాల్ లో ఎలా ఉండాలి, భూటాన్ లో ఏ రకంగా ఉండాలి, ఇవన్నీ కూడాను మరి రాజైనటువంటి వాడు ఆలోచించుకుని తన ప్రభావ పరిధిని పెంచుకునేందుకు ప్రయత్నం చేయాలి. రాజుకు విజిగీషు ప్రవృత్తి ఉండడం అనేది చాలా అవసరం. సో చాణక్యుడు చెప్పినటువంటి అంతర్జాతీయ విధానము లేదా రాజ్య పాలనా విధానంలో విదేశ వ్యవహారాల గురించి చెప్పినటువంటి మాట ఇది. రాజమండల అనే కాన్సెప్ట్ ఆయన తీసుకొచ్చారు. మన భారతదేశం కూడా 1947లో స్వతంత్రమైన తరువాత ఈ రకమైనటువంటి అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించినటువంటి అనేక ఆలోచనలు చేయటం జరిగింది. భారతదేశానికి సంబంధించి సురేంద్రనాథ్ బెనర్జీ స్వాతంత్రం రావడానికి దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఆయన దాదాపు ఒక 60-70 సంవత్సరాల క్రితమే ఆయన చైనాతో మనకు సత్సంబంధాలు ఉండడానికి మనం ఏ రకంగా ప్రయత్నించాలి, చైనా నుంచి దేశానికి ఎలా ప్రమాదం ఉందన్నటువంటి విషయాన్ని చెప్పారు. అదేవిధంగా 1920s 1930s లోనే చాలా మంది ఈ దేశం విభజన అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పారు. స్వాతంత్రోద్యమ సమయంలో మన విప్లవకారులు చాలా మంది ఫ్రాన్స్ తోటి, రష్యా తోటి, జర్మనీ తోటి, ఇటు మలేషియా తోటి, సింగపూర్ తోటి, అదేవిధంగా జపాన్ తోటి
ఈ దేశాలన్నిటితో సంబంధాలు పెట్టుకుని బ్రిటిష్ ప్రభుత్వానికి కూలదోసేందుకు ప్రయత్నించారు. బ్రిటిష్ వాడు భారతదేశాన్ని వదిలి వెళ్ళడానికి ప్రధాన కారణమైనటువంటి ఆజాద్ హిందూ ఫౌజ్ ఏదైతే ఉందో ఇది మలేషియా, సింగపూర్లలో ప్రారంభమైంది. దీనికి జపాన్ నుంచి సహాయం అందింది. జపాన్ సైనికులు, జపాన్కి చెందినటువంటి సైనిక పాలకులు దీనికి మార్గదర్శనం చేశారు. సుభాష్ చంద్రబోస్ జర్మనీకి వెళ్లి హిట్లర్ తో మాట్లాడిన తరువాత జర్మనీ ఇచ్చిన జలాంతర్గామిలో సింగపూర్ దాకా వచ్చి సింగపూర్ లో ఆజాద్ హింద్ ఫౌజ్ ని ప్రారంభించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ అనేది దేశపు వెలుపల ప్రారంభమై దేశం మీద ఉన్నటువంటి బ్రిటిషర్ల మీద యుద్ధం చేసినటువంటి సంస్థ. మనలో ఎంతమందికి తెలుసు, దేశానికి స్వాతంత్రం రావడానికి ముందే మన దేశంలోని విప్లవకారులు ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా ఒక భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా ఒక భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీని పేరు ఇండిపెండెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికి బర్కతుల్లా ఖాన్ అనేటటువంటి వ్యక్తిని అధ్యక్షుడిగా, రాష్ట్రపతిగా, రాజా మహేంద్ర ప్రతాప్ అనేటటువంటి విప్లవకారుణ్ణి ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. అంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయటము, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా విప్లవోద్యమాన్ని ప్రారంభించటము, ఇవన్నీ కూడా మన స్వాతంత్ర సమర యోధులు చేశారు. కాబట్టి భారతదేశానికి వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఎక్కడ ఏమవుతోంది, ఏ దేశంలో ఏమవుతోంది తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. మన పెద్దలు స్వాతంత్ర సమర యోధులు చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పండిత నెహ్రూ కూడా అదే చేశారు. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే, పండిత నెహ్రూ యొక్క విదేశాంగ విధాన సమయంలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా విచిత్రమైనటువంటి. నేను ఆయనను తప్పు పట్టడం లేదు. ఎందుకంటే పండిత నెహ్రూ వచ్చేటప్పటికి ప్రపంచం అంటే 1947 నుంచి 1991 వరకు ప్రపంచం 2 ధృవాలుగా ఉండింది. ఒక ధృవానికి అమెరికా నాయకత్వం, ఒక ధృవానికి రష్యా నాయకత్వం వహించింది. రష్యా కూటమిలో కొన్ని దేశాలు ఉన్నాయి, అమెరికా కూటమిలో కొన్ని దేశాలు ఉన్నాయి. అమెరికా తన ప్రభావాన్ని విస్తరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండేది, దాన్ని అడ్డుకునేందుకు రష్యా ప్రయత్నించేది. రష్యా తన ప్రభావాన్ని విస్తరించుకునేందుకు ప్రయత్నించేది, దాన్ని అమెరికా అడ్డుకునేది. ప్రపంచం 2 బ్లాకులుగా ఉంది. ఈ సమయంలో జవహర్ లాల్ నెహ్రూ గారు ఏమన్నారంటే, మనము అటు రష్యా వైపు ఉండకూడదు, ఇటు అమెరికా వైపు ఉండకూడదు, మనము న్యూట్రల్ గా ఉండాలి, మనము అలీన విధానాన్ని పాటించాలి. అంటే నాన్ అలైన్డ్, మనం ఎటువైపు కూడా ఉండకుండా నాన్ అలైన్డ్ గా ఉండాలి. చాలా మంచి ఆలోచన, నిజానికి చాలా సమర్థవంతమైన చక్కని మంచి ఆలోచన ఇది. ఎందుకంటే ఈ 2 కూటముల్లో లేకుండా ఒక స్వతంత్ర కూటమిని డెవలప్ చేయాలని చెప్పి ఆయన, ఈజిప్ట్ అధినేత అయినటువంటి గమాల్ అబ్దుల్ నాజర్, యుగోస్లావియా, ఇప్పుడు ఆ దేశమే లేదు, 7 దేశాలుగా విభజించబడింది. 1989 తర్వాత అది 7 దేశాలు అయిపోయింది. యుగోస్లావియా యొక్క అధినేత అయినటువంటి మార్షల్ టిటో, వీళ్ళు ముగ్గురు కలిసి అలీన విధానాన్ని తీసుకొచ్చారు. అయితే ఏ విధానమైన సక్సెస్ఫుల్ కావాలన్నట్టయితే ముందు మనం శక్తివంతంగా ఉండాలి. మనం శక్తివంతంగా ఉన్నప్పుడు మాత్రమే మన మాటను ప్రపంచంలో ఎవరైనా వింటారు. వినేందుకు ఎవరు లేరు. కాబట్టి అలీన కూటమిలో 90-100 దేశాలు ఉన్నప్పటికీ ఈ 90-100 దేశాల్లో కొన్ని రష్యా వైపు మొగ్గు చూపేవి, కొన్ని అమెరికా వైపు మొగ్గు చూపేవి, కొన్ని ఓపెన్ గా అమెరికాను సమర్థించేవి, కొన్ని రహస్యంగా అమెరికాను సమర్థించేవి. నెహ్రూ గారి యొక్క అలీన విధానం ఏదైతే ఉందో, ఈ అలీన విధానం 1962లో పాతిపెట్టబడింది. ఆ తర్వాత అలీన విధానం కొనసాగినప్పటికీ 1962లో మన పైన దాడి జరిగినప్పుడు చైనా నుంచి రష్యా చైనా వైపు నిలబడింది, అమెరికా న్యూట్రల్ గా ఉంది. ఆ తరువాత కాలంలో అమెరికా మనకు సహకరించిన మాట వాస్తవం అయినప్పటికీ కూడా ముందు అమెరికా న్యూట్రల్ గా ఉంది. కాబట్టి అలీన విధానం అనేది ఒక విఫల విధానంగా మారింది. విఫల విధానం ఎందుకైందంటే, భారతదేశం ఒక శక్తివంతమైన, సమృద్ధవంతమైన, సామర్థ్యవంతమైన దేశం అయి ఉంటే అలీన విధానం పవర్ఫుల్ గా ఉండేది. దురదృష్టవశాత్తు దేశం చాలా పేదరికంలో ఉండేది, నిరక్షరాస్యత ఉండేది, మనం అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉండేవాళ్ళము. మనకి ఇటు పాకిస్తాన్ నుంచి అటు చైనా నుంచి ప్రమాదాలు ఉండేవి. అంతర్గతంగా కూడా మన దేశంలో అనేక రకాల సమస్యలు నెహ్రూ గారి సమయం నుంచే ఉన్నాయి. వీటన్నిటి వల్ల అలీన విధానం పోయింది. 1991 ప్రాంతానికి సోవియట్ రష్యా పతనం అయిపోయింది. పతనం అయ్యేటప్పటికీ ప్రపంచం ఏకధ్రువ ప్రపంచంగా మారింది. అంటే ఒక్క అమెరికా మాత్రమే సూపర్ పవర్ గా మిగిలింది. అప్పటి వరకు మనం కొద్దిగా రష్యా వైపు ఉంటూ అలీనం గురించి మాట్లాడే వాళ్ళము. హఠాత్తుగా రష్యా అనే దేశమే లేని పరిస్థితి, సోవియట్ యూనియన్ అనే దేశమే లేని పరిస్థితి,
రష్యా ఏర్పడేటప్పటికి రష్యా 15 ముక్కలైందండి. ఈ లిథువేనియా, లాట్వియా, ఈస్టోనియా, జార్జియా, యుక్రెయిన్, అదేవిధంగా ఆర్మీనియా, అజర్బైజాన్ 5 స్థాన్లు ఏర్పడ్డాయి మన సెంట్రల్ ఏషియాలో. కజాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తాజికిస్తాన్, అజ తర్వాత ఆమ్, తాజికిస్తాన్, ఈ దేశాలు 5 ఏర్పడ్డాయి. రష్యా వేరైపోయింది. ఈ రకంగా అనేక 15 దేశాలుగా విభజించేటప్పటికి 2 సూపర్ పవర్ల నుంచి ఒకే సూపర్ పవర్ నిలబడింది. ఆ ఒకే ఒక్క సూపర్ పవర్ అమెరికా. దాంతో మనకి సత్సంబంధాలు లేవు. 1991లో మన దేశము ఒకసారి మొత్తము గడియారాన్ని రీసెట్ చేయవలసి వచ్చింది. రీసెట్ చేసి ఏకధ్రువ ప్రపంచమైనటువంటి పరిస్థితులలో, అమెరికా డామినేషన్ ఉన్న పరిస్థితుల్లో అమెరికాతో చెలిమి ఎలా చేయాలి అన్నది ప్రారంభించింది పివి నరసింహారావు గారి సమయంలో మొదలైంది. పివి నరసింహారావు గారు చాలా చతురమైనటువంటి, చాలా తెలివైనటువంటి దౌత్యవేత్త కావడము, రాజకీయ దురంధరుడు కావడము, విదేశ వ్యవహారాలపైన ఆయనకు పట్టు ఉండడము, ఆయన గతంలో విదేశ వ్యవహారాల మంత్రిగా పనిచేయటము, వీటన్నిటి వల్ల ఆయన మారుతున్న ప్రపంచపు పోకడల్ని గుర్తించి అమెరికాకి చేరువయ్యేటువంటి ప్రయత్నం చేశారు. ఇది 1991 నుంచి 2008 వరకు కొనసాగింది. అమెరికా తోటి ఏ రకంగా చెలిమి చేయాలి, అమెరికాకి ఏ రకంగా అడ్జస్ట్ కావాలి, అమెరికా యొక్క ఆధిపత్యంతో ఏ రకంగా మనము పని చేయవలసి ఉంటుంది, మన ప్రయోజనాల్ని కాపాడుకుంటూ అమెరికాతో ఎలా ఉండాలి. ఇది ఒక రెండవ దశ మన దేశం యొక్క ఇంటర్నేషనల్ అఫైర్స్ కి సంబంధించి. మూడవది 2008 నుంచి ప్రస్తుతం 2008కి అమెరికా బలహీనపడటం ప్రారంభమైంది. ప్రపంచంలో అనేక దేశాలు చిన్న చిన్న కూటములను ఏర్పాటు చేసుకున్నాయి. ఉదాహరణకి మనము బ్రిక్స్ గురించి చెప్పుకుంటాం. భారత్, తర్వాత సౌత్ ఆఫ్రికా, ఆ తర్వాత అర్జెంటీనా, ఆ తర్వాత చైనా, ఇలాగా 4 బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ కలిపి బ్రిక్స్ అనేటువంటి కూటమిగా ఏర్పడింది. అదేవిధంగా మరికొన్ని దేశాలు బిమ్స్టెక్ అనే కూటమి ఏర్పడింది. మరికొన్ని దేశాలు ఈస్టర్న్ యూరోపియన్ కి సంబంధించినటువంటి దేశాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఆఫ్రికా దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఇస్లామిక్ దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అదేవిధంగా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అన్ని ఒక కూటమిగా ఏర్పడి ఒక మల్టీ పోలార్ ప్రపంచం వచ్చింది. ఆ స్థితి నుంచి ఇప్పుడు మనము రానున్న రోజుల్లో ఎటు వెళ్తున్నామంటే, రానున్న రోజుల్లో 2050 నాటికి చైనా ప్రపంచంలో అగ్రరాజ్యం అవుతుంది. ఆర్థికంగా కానీ, సమృద్ధి పరంగా కానీ, సైన్య పరంగా కానివ్వండి, సామర్థ్య పరంగా కానివ్వండి, చైనా వరల్డ్ లీడర్ అవుతుంది. చైనా నంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది. 2వ పొజిషన్ లో వచ్చేటటువంటి అవకాశం భారతదేశానికి ఉంది. అమెరికా 3వ స్థానానికి వెళ్ళొచ్చు. అమెరికా ఈరోజు 1వ స్థానాన్ని చాలా జాగ్రత్తగా కష్టపడి నిలుపుకుంటోంది. ఒక వృద్ధ సూపర్ స్టార్ ఏ రకంగానైతే తన యొక్క కెరియర్ ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడో ఆ రకంగా అమెరికా ప్రయత్నం చేస్తుంది. చైనా, భారత్లు 2050 నాటికి వరల్డ్ సూపర్ పవర్స్ కావచ్చును. ఈ రెండు కూటములుగా ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి విదేశ వ్యవహారాలను మొత్తం గనక మన గత 70 సంవత్సరాలు, 75 సంవత్సరాల విదేశ వ్యవహారాలను చూస్తే ఈ 3 దశలు ఉన్నాయి. నెహ్రూ గారి యుగము, ఆ తరువాత పివి నరసింహారావు వచ్చిన తరువాత వచ్చినటువంటి మార్పులు, ఆ తరువాత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి మార్పు. సో దీనిని మనం అర్థం చేసుకోగలిగినట్టయితే అసలు ప్రపంచ పరిస్థితి ఏంటి, ప్రపంచంలో ఏ పరిస్థితి ఉంది, ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా భారత్ తన ప్రయోజనాన్ని ఏ రకంగా కాపాడుకోగలదు మనం అర్థం చేసుకోగలం. చాలా మంది మన మిత్రులు ఈ మధ్య ఒక ప్రశ్న వేస్తుంటారు. దేశంలోనే వ్యాక్సిన్లు సరిపోనప్పుడు 60-70 దేశాలకు మోదీ ఎందుకు వ్యాక్సిన్లు సరఫరా చేశారు అని చెప్పి అడిగారు. చాలా మంది ఈ మాట అడిగారు. చాలా మంది చాలా గట్టిగా కూడా అడిగారు ఈ విషయాన్ని. చాలా మందికి అనిపిస్తుంది కూడా, సర్వసాధారణ ప్రజానికం, మన వంటి సామాన్యులైనటువంటి వ్యక్తులందరికీ కూడాను ఇదేంటి మనకన్నం పెట్టకుండా పక్కవాడికి ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పి అంటారు. ఇది చాలా సందర్భాల్లో మనకి కూడా జీవితంలో ఎదురుపడుతూ ఉంటుంది. మన ఇంట్లో పిల్లవాడు నేను ముస్సోరికి వెళ్ళాలనుకుంటున్నాను, లేకపోతే సిమ్లాకి వెళ్ళాలనుకుంటున్నాను, నాన్న 25,000 ఇవ్వు అని అడుగుతాడు. అదే సమయంలో మన బంధువు ఒకరికి యాక్సిడెంట్ అవుతుంది, అతను హాస్పిటల్లో ఉన్నాడు, ఈ 25,000 మనం అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఈ 25,000 ఇవ్వడం అనేది ఒక మానవతా దృక్పథము. దానితో పాటు రేపు నాకు కష్టం వచ్చినప్పుడు ఈ 25,000కు వడ్డీతో సహా ఇతను నాకు చెల్లించి నా పక్షాన నిలబడతాడన్నటువంటి నమ్మకం. కాబట్టి చాలా సందర్భాల్లో ఈ రోజు విదేశ వ్యవహారాల విషయంలో ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలను సర్వసాధారణ ప్రజానికానికి అర్థం కూడా కావు.
ఉదాహరణకి పివి నరసింహారావు వచ్చిన తర్వాత బుర్కినా ఫాసో అనే ఒక దేశానికి వెళ్ళారు. ఎందుకు ఈయన బుర్కినా ఫాసోకి వెళ్ళారు అన్నది, అసలు బుర్కినా ఫాసో ఎక్కడుందని మ్యాప్ లో చూడటం మొదలుపెట్టారు. చాలా చిన్న దేశం, భారత ప్రధానమంత్రి వంటి వ్యక్తి ఈ బుర్కినా ఫాసోకి వెళ్ళాలా అసలు అని అందరూ నవ్వారు. పివి నరసింహారావు గారిని అందరూ కూడా గేలి చేశారు. పివి నరసింహారావు బుర్కినా ఫాసోలో 3 రోజులు పర్యటించారు. ఎందుకంటే ఆఫ్రికాకు సంబంధించి రానున్న రోజులలో అన్ని దేశాల పెట్టుబడులు ఆఫ్రికాకు వెళ్ళబోతున్నాయి. ఈ పెట్టుబడుల పోటీలో చైనా కన్నా ముందు మనం ఉండాలన్నటువంటి ఆలోచనతో పివి నరసింహారావు గారు బుర్కినా ఫాసోకి వెళ్ళారు. బుర్కినా ఫాసోకి వెళ్ళినప్పుడు చాలా మంది అసలు మ్యాప్ తీసి ఎక్కడుంది ఈ దేశం వెతకడం మొదలుపెట్టారు. కాబట్టి చాలా సందర్భాల్లో దూరదృష్టి అవసరం అవుతుంది. కాబట్టి దీనిని మనం అర్థం చేసుకోకపోయినట్టయితే వ్యాక్సిన్ డిప్లొమసీ కానివ్వండి, ఫ్లడ్ డిప్లొమసీ కానివ్వండి, వరదలు వచ్చినప్పుడు మనం చేసే సహాయం కానివ్వండి, నేపాల్లో భూకంపం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు మనం చేసే సహాయం కానీ, బంగ్లాదేశ్ కి చేసే సహాయం కానీ, ఇవన్నిటిని మనం ఈ దృష్టితో చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. దౌత్యపరంగా ప్రతి దేశము తన ప్రయోజనాల్ని కాపాడుకుంటుంది. ప్రయోజనాలను కాపాడుకునేటటువంటి పనిలో నేనేం చేస్తాను, నేను ఏ రకంగా నా వ్యూహాలను పన్నుతానన్నది, ఎంత సమర్థవంతంగా పన్నుతానన్నది చాలా కీలకమైనటువంటి విషయం. దాని ఆధారంగానే భారతదేశం పైకెళ్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత మన విదేశాంగ విధానంలో ఒక కొత్త థ్రస్ట్ వచ్చింది, ఒక కొత్త ఊపు వచ్చిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన విదేశ తమాషా ఏంటంటే నరేంద్ర మోదీకి సంబంధించి ఒక విశేషం చెప్పుకోవాలి. నరేంద్ర మోదీ చాలా దేశాలని పర్యటించారు ప్రధానమంత్రి కావడానికి ముందు. చాలా మందికి ఈ విషయం తెలియదు. చాలా మంది ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందే అమెరికా సహా, తైవాన్ సహా అనేక దేశాలలో పర్యటించి వచ్చారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉంటున్న సమయంలోనే ఆయన దాదాపు 17-18 దేశాల్లో పర్యటించారు. ఆ తర్వాత ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన దాదాపు ఒక 25-30 దేశాల్లో పర్యటించారు. సో ఈ 25-30 దేశాల్లో ఆయన చేసినటువంటి పర్యటన ఏదైతుందో, ఆ పర్యటనలో ఆయన అక్కడి పరిస్థితుల్ని ఆకలింపు చేసుకోవటం జరిగింది. అనేక దేశాల పర్యటనల వల్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో పాటు మన దేశ ప్రయోజనాలను ఏ రకంగా కాపాడాలన్నటువంటి ఒక అధ్యయనం కూడా ఆయన చేయగలిగారు. ఈ దేశంలో చాలా మంది ప్రధానమంత్రులు, కొందరు ప్రధానమంత్రులు అయితే జీవితంలో ఒక్కసారి కూడా విదేశానికి వెళ్ళనటువంటి వాళ్ళు ప్రధానమంత్రులు అయ్యారు. జీవితంలో ఒక్కరోజు కూడా విదేశానికి వెళ్ళనటువంటి వాడు చౌదరి చరణ్ సింగ్ ఉదాహరణకి. ఆయనకు ఉత్తరప్రదేశ్ తప్పితే బయట ఏం తెలియదు. ఉదాహరణకి ఆయన 28 రోజులు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మిజోరాంకి సంబంధించిన కొందరు ప్రతినిధులు వచ్చి ఆయన కలవడానికి వచ్చారు 28 రోజుల పరిపాలనలోనే. ఆయన తన సెక్రటరీని పిలిపించి ఏ మిజోరాం కహా హై జరా దిఖాओ ముझे అని అడిగారు. ఇండియా మ్యాప్ లో మిజోరాం ఎక్కడ ఉంటుందో చూపించాల్సి వచ్చింది. దానికి భిన్నంగా మన ప్రధానమంత్రి కావడానికి ముందే అనేక దేశాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులని, అక్కడి చరిత్రను ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తి. రెండవ విషయం ఏంటంటే ప్రధానమంత్రి గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో బహుశా ప్రపంచంలో యూరప్ లోని పలు దేశాలకు, అమెరికా వంటి దేశాలలో ప్రవేశానికి ఆయనకి అర్హత లేకుండా పోయింది. ఆయనకి వీసా ఇవ్వడానికి అమెరికా నిరాకరించింది. యూరోప్ లోని చాలా దేశాలు ఆయనకి వీసా ఇవ్వడానికి నిరాకరించింది. నాకు బాగా గుర్తు 2008-9 ప్రాంతంలో ఆయన రెండవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత యూరోపియన్ యూనియన్ ఆయనతో చర్చలు జరపాలని కోరింది. రహస్యంగా చర్చలు, బహిరంగంగా మేము నరేంద్ర మోడీతో చర్చలు జరపం, మేము రహస్యంగా చర్చలు జరుపుతాం. ఎక్కడ చర్చలు జరుపుతారు అంటే ఈ చర్చలు మణిపాల్ యూనివర్సిటీలో ఆయన మాట్లాడటానికి వస్తున్నారు. ఇది కర్ణాటకలో ఉంది. మణిపాల్ యూనివర్సిటీలో ఆయన మాట్లాడటానికి వచ్చినప్పుడు ఒక సెషన్ లో మాట్లాడడానికి యూరోపియన్ యూనియన్ నాయకులు కూడా వస్తారు. ఆ తర్వాత ఒక రహస్యంగా ఒక రూమ్ లో కూర్చుని మాట్లాడదాము. నరేంద్ర మోడీ పైన మా వీసా నిషేధం ఉంది, నరేంద్ర మోడీ తోటి మేము వ్యాపారం చేయదలుచుకోలేదు, కానీ గుజరాత్ అన్ని రాష్ట్రాల కన్నా ముందుంది కాబట్టి మేము నరేంద్ర మోదీ తోటి చర్చలు జరిపి మేము రహస్య మార్గాల ద్వారా గుజరాత్ లో మేము పెట్టుబడులు పెడదాం అనుకుంటున్నాము. కాబట్టి ఈ మీటింగ్ ని ఏర్పాటు చేయండి అని చెప్పి మనకు తెలిసినటువంటి ఒక చాలా పెద్ద వ్యక్తిని వాళ్ళు సంప్రదించారు, యూరోపియన్ యూనియన్ వాళ్ళు. నరేంద్ర మోదీ గుజరాత్ 2009
సార్ వాయిస్ రావట్లేదు సార్, వాయిస్ కట్ అయింది. దాతాజీ చూస్తారు, మీతో మాట్లాడతారు, ఇదంతా చెప్తే నరేంద్ర మోడీ చెప్తారు లేదు, వాళ్ళను గుజరాత్ కు రమ్మనండి, గుజరాత్ లో నాతో బహిరంగంగా మాట్లాడమనండి, వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తాను, కానీ వాళ్ళు నాతో ప్రత్యక్షంగా గుజరాత్ లో వచ్చి మాట్లాడాలి. చివరికి 2012కి ముందు తప్పనిసరి గుజరాత్ అభివృద్ధి యొక్క లాభాలను పొందేందుకు ఇదే యూరోపియన్ దేశాలు ప్రత్యక్షంగా నరేంద్ర మోదీని వచ్చి కలిసి అందరినీ అందరి ముందు నరేంద్ర మోదీని కలిసి చేసి ఒప్పందాలు చేసుకుని వెళ్ళారు. నరేంద్ర మోదీని ఒక్క మాట పొగడలేదు వాళ్ళు, కానీ ప్రత్యక్షంగా ఒప్పందాలు, ఎందుకంటే వ్యాపార ప్రయోజనాలు, యూరోప్ వ్యాపార ప్రయోజనాలు గుజరాత్ వల్ల నడుస్తాయి కాబట్టి గుజరాత్ తోటి ఒప్పందాలు చేసుకోవడానికి వాళ్ళు నేరుగా ముఖ్యమంత్రిని కలిశారు. ఒకసారి 2 సార్లు సమావేశమైన తర్వాత నరేంద్ర మోదీ చాలా మంచివాడు, చాలా చక్కటి వ్యక్తి, చాలా ప్రోగ్రెసివ్, ఇవన్నీ వాళ్ళ నోట్లోంచి రావడం మొదలుపెట్టింది. అంటే దౌత్యపరంగా శత్రువులను కూడా ఎలా మిత్రులు చేసుకోవాలన్నది ఆయనకి చాలా అనుభవం ఉంది. బహుశా ప్రపంచంలో ఏ నాయకుడికి ఇటువంటి వీసా బ్యాన్ లేదు, కేవలం నరేంద్ర మోదీ గారు మాత్రమే ఈ రకమైనటువంటి వీసా బ్యాన్ ఎదుర్కొన్నారు. ఏ దేశమైతే ఆయనకు వీసా ఇవ్వడానికి నిరాకరించిందో ఆ దేశ రాష్ట్రపతి ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇస్ మై గుడ్ ఫ్రెండ్ అని భుజం తట్టి కావలించుకుని ఆయన తన భారతీయ ప్రజానీకంతో మాట్లాడడానికి వెళ్ళేటటువంటి సభలో నేను కూడా పాల్గొంటానని చెప్పి వచ్చి పాల్గొన్నటువంటి సంఘటన, ఆ దృశ్యాన్ని మనం అందరం చూసాం. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క విదేశాంగ విధానానికి సంబంధించినటువంటి 5 ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి? 5, వీటిని పంచామృతాలు అంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాయిన్ చేసినటువంటి వర్డ్ ఇది. ఆయన పంచామృతాలు అన్నారు. భారతదేశానికి, మన విదేశాంగ విధానానికి జీవం పోసి భారతదేశాన్ని ఒక సమర్థవంతమైన శక్తివంతమైన దేశంగా చేయాలన్నట్లయితే ఈ పంచామృతాలను పొయ్యాలి అని చెప్పి అన్నారు ఆయన. మొట్టమొదటిది ఏంటంటే సమ్మాన్. నంబర్ 1 ఇస్ సమ్మాన్. భారతదేశం అంటే ప్రపంచంలో గౌరవం ఉండాలి. భారతదేశం అంటే ప్రపంచ దేశాలు గౌరవప్రదంగా ఒక గురు భావనతో, ఒక నేతృత్వ భావనతో చూడగలగాలి. భారతదేశం చెందినటువంటి ప్రధానమంత్రి గనక ఆ దేశాలకు వెళ్ళినట్లయితే ఆ దేశం వాళ్ళు ఎర్రతివాచి పరిచి ఈ 140 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధి వస్తున్నాడు, చాలా గొప్ప నాయకుడు వస్తున్నాడు అన్నటువంటి భావన కలగాలి. ప్రపంచము భారతదేశాన్ని గౌరవించేలాగా మన వ్యవహారం. ఇది మొట్టమొదటిది సమ్మాన్. రెండవది సంవాద్. సంవాద్ అంటే చర్చ. అన్ని దేశాలతో చర్చలు జరపటము, అన్ని దేశాలతో సంభాషణ కొనసాగించటము. ఈ దేశం చిన్నది, ఇది పనికిరాదు, ఈ దేశం పెద్దది, నా శత్రు దేశం అని కాకుండా అందరితో చర్చలు జరపటము, సంభాషణలు జరపటము, అందరితో ఆ చర్చల ద్వారా గౌరవం, వాళ్ళకి గౌరవం కల్పించడం ద్వారా, వాళ్ళతో చర్చలు జరపడం ద్వారా అవగాహనను పెంచుకోవడం. నిన్నటికి నిన్న ఒక చిన్న ఉదాహరణ మీకు నేను చెప్తాను. మన విదేశాంగ మంత్రి జూలై 9, 10న ఆయన జార్జియా దేశానికి వెళ్ళారు. జార్జియా దేశానికి వెళ్ళినప్పుడు జార్జియా ప్రజలకి నా అరచేయి ఎంత ఉంటుందో ఆ అరచేయి సైజులో ఉన్న ఒక పేటికని ఇచ్చారు. ఆ పేటికను తీసుకున్నటువంటి జార్జియా ప్రజలు ఒళ్ళంతా గగురు పొడుస్తుండగా, కళ్ళలో నీళ్లు కారుస్తూ, శరీరం అంతా కంపిస్తూ ఆ గిఫ్ట్ ని తీసుకుని వాళ్ళు తమ యొక్క దేశంలోని అత్యున్నతమైనటువంటి స్థానంలో పెట్టి దేశాధిపతి మాత్రమే కాదు ప్రజలందరూ కూడా వచ్చి దానికి అర్చన చేశారు. ఏమిటి దాని వెనుకున్నటువంటి కథ అంటే, ఆ చిన్న పేటికలో 2 ఎముక ముక్కలు ఉన్నాయి. ఆ 2 ఎముక ముక్కలు జార్జియాకి చెందినటువంటి ఒక మహాయోధురాలు, మహా ధార్మికురాలు, మహా పోరాట పటిమ ఉన్నటువంటి మహిళకు సంబంధించిన కుడి చేతి ఎముకలు. ఆమె పేరు కెటెవాన్. ఇరాన్ తో జరిగిన యుద్ధంలో ఆమె ఓడిపోయింది 1614వ సంవత్సరంలో. ఓడిపోయిన తరువాత ఆమెని ఇరాన్ బందీగా తీసుకొచ్చుకుంది, షిరాజ్ అనే ప్రాంతంలో ఉంచింది. 10 సంవత్సరాలు యమయాతన పెట్టి, కళ్ళు ఊడబీకి, చెవులను ఇది చేసి, కాల్చినటువంటి పిన్సర్స్ తోటి చర్మాన్ని మొత్తం ఒలిపి, ఒక్కొక్క ముక్కను ఖండించి, చివరికి 10 సంవత్సరాల తరువాత ఆమెని చంపేశారు. ఈ 10 సంవత్సరాల్లో నువ్వు గనక మతం మారి ఇస్లాంలోకి వచ్చినట్టయితే నిన్ను మేము రాణిగా ఉంచుకుంటాము, నీ దేశాన్ని నీకు ఇచ్చేస్తామని చెప్పారు. ఆమె చావడానికి ఇష్టపడింది కానీ మతం మారడానికి ఇష్టపడలేదు. జార్జియన్ చరిత్రలో ఆమె కెటెవాన్ ద మార్టిర్ అంటే అమరవీరురాలైనటువంటి కెటెవాన్ అనేటువంటి పేరుంది.
ఆమెకి సంబంధించినటువంటి ఎముకలను ఇరాన్ నుంచి కొందరు దొంగిలించి ఇరాన్ నుంచి యూరోప్ లో ప్రవేశించి యూరోప్ నుంచి చైనాకు వెళ్ళి చైనా నుంచి బర్మాకు వెళ్ళి బర్మా నుంచి కలకత్తా మీదుగా గోవాకు వచ్చి గోవాలోని ఒక చర్చిలో దాచిపెట్టారు. ఇది 1650 1670 ఆ ప్రాంతంలో జరిగింది. ఈ విషయాన్ని ఒక పుస్తకంలో ఒక ఆయన పోర్చుగీస్ ఆయన రాశారు. దాని ఆధారంగా భారతదేశం పరిశోధన జరిపి ఆమె ఎముకల్ని సేకరించి ఆ సేకరించినటువంటి ఎముకల్ని జార్జియాకు బహుమతిగా ఇచ్చింది. అంటే చాలా చిన్నది చర్య, కానీ ఆ దేశం యొక్క ఎమోషనల్ అవసరాన్ని గుర్తించటం, ఆ దేశానికి చెందినటువంటి వాళ్ళ యొక్క భావాత్మకమైన విషయాన్ని గుర్తించడం వల్ల ప్రధానమంత్రి వెళ్ళి వారి హృదయాల్ని గెలుచుకోగలిగారు. మన విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ వాళ్ళ హృదయాల్ని గెలుచుకోగలిగారు. చాలా చిన్న స్టెప్. అదేవిధంగా మన ప్రధానమంత్రి జర్మనీకి వెళ్ళారు. జర్మనీకి వెళ్ళినప్పుడు ఆయన మసనోబు ఫుకుఓకా అనేటువంటి వ్యక్తిని కలిశారు. అంటే ఆయన వ్యక్తి లేరు, ఆ వ్యక్తికి సంబంధించిన ఫార్మ్కి వెళ్ళారు. ఎందుకంటే ఒక్క గింజ ఎరువు కూడా వాడకుండా వ్యవసాయం చేసేటటువంటి వ్యక్తి, ప్రకృతి వ్యవసాయం చేసే వ్యక్తి మసనోబు ఫుకుఓకా. ఆయన ఒక పుస్తకం రాశారు, దాని తెలుగు అనువాదం కూడా లభ్యమవుతుంది, గడ్డి పరకతో విప్లవం. ఇది ఆ పుస్తకం పేరు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్ళినప్పుడు ఈ గడ్డి పరకతో విప్లవం ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ కి సంబంధించినటువంటి పితామహుడికి సంబంధించిన ఫార్మ్కి వెళ్ళారు. అంటే సంవాద్ ద్వారా మనకు అనేక విషయాలు తెలుస్తాయి. సంవాద్ ద్వారా మనకి చాలా విషయాలు తెలుస్తాయి. అబుదాబి ఏనాడు ముస్లిమేతరులకు మందిరం కట్టడానికి అంగీకరించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాళ్ళ చరిత్రను, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ సభ్యతను, వాళ్ళ జీవన విధానాన్ని అధ్యయనం చేయగలిగారు కాబట్టి ఈరోజు అబుదాబిలో కృష్ణ మందిర నిర్మాణం అవుతుంది. దాని యొక్క ఇనాగరేషన్ కి మన ప్రధానమంత్రి వెళ్ళారు. ఇనాగరేషన్ కి వెళ్ళినప్పుడు కృష్ణ భగవాని యొక్క విగ్రహం ముందు అబుదాబి నాయకులు కూడా మోకరిల్లారు. సంవాదం జరుగుతుంటే మనకు తెలుస్తుంది. సౌదీ అరేబియాలో ఒక మహిళ యోగ విద్యను నేర్పిస్తుంది, యోగాసనాల్ని నేర్పిస్తుంది. ఆమె చాలా ఫేమస్. ఆమెను గుర్తించి ఆమెకు పద్మశ్రీ ఇచ్చారు. బ్రెజిల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి భారతీయ సంస్కృత భాష మీద అధ్యయనం చేస్తుంటే ఆయనకు భారతదేశాన్ని తీసుకొచ్చి సంస్కృతం ఇచ్చారు. ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడైతే మనము సంవాదం కొనసాగిస్తామో, ఆ సంవాదం ద్వారా మనము వివిధ దేశాలలో ఉన్నటువంటి ప్రత్యేకతల్ని, వాళ్ళ అవసరతల్ని అన్నిటిని మనం తెలుసుకోగలము. మూడవది సమృద్ధి. మనం ఏం చేసినా భారతదేశపు సమృద్ధికి అది తోడ్పడగలగాలి. భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి పెరిగే దిశగా మనము పని చేయగలగాలి. మన దేశంలో కొత్త టెక్నాలజీలు రావాలి, మన దేశంలో కొత్త కొత్త విషయాలు రావాలన్నట్లయితే ఈ సమృద్ధి దిశగా మనం పనిచేయాలి. రఫేల్ నుంచి మనం ఈరోజు రఫేల్ కంపెనీ, ఫ్రెంచ్ కంపెనీ నుంచి విమానాలు తీసుకున్న విమానాల్లో మొదటి విడత ఏదైతే సరఫరా ఉందో డైరెక్ట్ గా విమానాలు వస్తున్న వైమానిక దళంలో కలిసినాయి. ఆ తరువాత రాబోయే 15 సంవత్సరాల్లో మనము విమానాల తయారీ ఫ్రెంచ్ వాళ్ళు భారతదేశంలో చేస్తారు. ఫ్రెంచ్ టెక్నోక్రాట్స్ ఇండియాకి వస్తారు, ఇక్కడ విమానాల్ని తయారు చేస్తారు. ఇక్కడి మన భారతీయ టెక్నోక్రాట్లకి శిక్షణనిస్తారు. శిక్షణనిచ్చిన తరువాత 10-25 సంవత్సరాల తరువాత రఫేల్ విమానాలను భారతీయ టెక్నాలజీ ఆధారంగా భారతీయ టెక్నోక్రాట్స్ భారతదేశంలోనే నిర్మిస్తారు. ఈ రకంగా మన దేశానికి ఏ రకంగా లాభం జరుగుతుంది? సమృద్ధి, ఇది మూడవ విషయం. సంవాద్, సమృద్ధి. నాలుగవది సురక్ష. దేశం యొక్క భద్రత అనేది అన్నిటికన్నా ముఖ్యమైనది. దేశ భద్రత అన్నది అన్నిటికన్నా ముఖ్యమైనది. కాబట్టి మన విదేశాంగ విధానపు మూల స్రోతస్సు ఏదైతే ఉందో, ఇది మన యొక్క మూల ప్రాతిపదిక ఏదైతే ఉందో దేశ ప్రయోజనాలు, దేశ భద్రత, దేశ రక్షణ. ఈరోజు భారతదేశంలో ఉగ్రవాద చర్యకు పాల్పడి సౌదీ అరేబియాలో ఎవడన్నా దాక్కున్నట్టయితే సౌదీ అరేబియా ప్రభుత్వం వాడిని పట్టించి మన ప్రభుత్వానికి అందిస్తుంది. మొన్నటి వరకు సౌదీ అరేబియా పాకిస్తాన్కు పరమ మిత్రుడు. పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం సౌదీ అరేబియా నడిపించింది. అలాంటి సౌదీ అరేబియా ఈ రోజు మన దేశ రక్షణ కోసం మనకి ఇవ్వగలుగుతుంది. ఆస్ట్రేలియా వంటి దేశం ఉంది. ఆస్ట్రేలియాకి కొలంబోకి, అంటే మన శ్రీలంక రాజధాని కొలంబోకి 300 కిలోమీటర్ల అటు నుంచి 300 కిలోమీటర్లు ఇటు నుంచి ఉన్నటువంటి చోట ఒక చిన్న ద్వీపం ఉందండి. అది ఆస్ట్రేలియా.
ఆ ద్వీపాన్ని ఆస్ట్రేలియా భారతదేశానికి లీజ్కి ఇచ్చింది. ఎందుకు? ఎందుకంటే ఆ ప్రాంతంలో చైనా పడవల కదలికలు గమనించేందుకు, మన శత్రు దేశాల పడవల కదలికలను, జలాంతర్గాముల కదలికలను గమనించేందుకు, అక్కడ వస్తున్నటువంటి పడవలలో జరిగే సంభాషణను సిగ్నలింగ్ ఎక్విప్మెంట్ ద్వారా గ్రహించేందుకు మనకు అక్కడ స్థావరం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భారతదేశానికి దక్షిణ దిశగా చైనా నుంచి, సముద్రం నుంచి దాడి జరగకుండా ఉండేందుకు వీలుగా మన దేశం ప్రయత్నం చేస్తోంది. అంటే ఒక చిన్న ద్వీపము, ఆస్ట్రేలియాకు చెందిన ద్వీపం భారతదేశానికి లీజ్‌గా ఇవ్వడం జరిగింది. కాబట్టి సురక్ష గురించి అన్ని అంశాలను మనం ఆలోచించాలి. దురదృష్టవశాత్తు మొదటి నుంచి గనక ఇది చేసి ఉన్నట్లయితే మనకు ప్రమాదం ఉండేది కాదు. మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అండమాన్‌కి ఉత్తరాన చిట్ట చివరి ద్వీపం ఏదైతే ఉందో, ఆ ద్వీపం నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న ద్వీపం ఉంది. దాని పేరు కోకోస్ ఐలాండ్. ఈ కోకోస్ ఐలాండ్ ఏదైతే ఉందో, ఈ కోకోస్ ఐలాండ్‌ని బర్మా ఇది భారతదేశం గనక తీసుకోవాలన్నట్టయితే మేము ఇచ్చేస్తాం. ఎందుకంటే ఇది అండమాన్‌కి దగ్గరగా ఉంది, మా దేశానికి దూరంగా ఉంది. మీరు తీసుకోండి అన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు మాకు అక్కర్లేదన్నారు. అక్కర్లేదన్న తర్వాత ఏం జరిగింది? తరువాత బర్మాలో చైనా ప్రభావం పెరిగింది. ఈరోజు కోకోస్ ద్వీపంలో చైనా యొక్క సిగ్నలింగ్ పోస్ట్ ఉంది. అండమాన్ ద్వీపాల్లో మన కదలికల్ని చైనా గమనించగలుగుతుంది. ఎక్కడ అంటే దూరదృష్టి లేని నాయకత్వం ఉన్నట్టయితే మనకు అప్పనంగా బంగారు పళ్ళెంలో పెట్టి ఇచ్చిన ద్వీపాన్ని మనం వదులుకున్నాం. దూరదృష్టి ఉన్నటువంటి నాయకత్వం ఉన్నట్టయితే ఎక్కడో ఆస్ట్రేలియాకి 300 కిలోమీటర్లో దక్షిణ హిందూ సముద్రంలో ఉన్నటువంటి చిన్న ద్వీపాన్ని మనం తీసుకుని అక్కడ మన సిగ్నలింగ్ పోస్ట్ పెట్టగలుగుతున్నాం. ఈరోజు మన దేశానికి సంబంధించి మన నైరుతి హిందూ మహాసముద్రం అంటే సౌత్ ఈస్ట్ హిందూ మహాసముద్రం ఏదైతే ఉందో, ఈ నైరుతి హిందూ మహాసముద్రంలో సెషల్స్ అనే చిన్న ద్వీపం ఉందండి. ద్వీపాల మాలికది. అందులో అగలెగా అనే ఒక చిన్న ద్వీపం ఉంది. ఈ అగలెగా ద్వీపంలో భారతదేశము స్థావరాన్ని ఏర్పాటు చేస్తోంది. ఎయిర్ ఫోర్స్ ని దింపడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే చైనాకి సంబంధించిన పడవలు ఈరోజు చైనా నుంచి బయలుదేరి ఈ అగలెగా ద్వీపం నుంచి నెమ్మదిగా ఆఫ్రికాలోకి ప్రవేశిస్తున్నాయి. హిందూ మహాసముద్రం నుంచి అట్లాంటిక్ లోకి ప్రవేశిస్తున్నాయి. కాబట్టి ఈ దారిని మనం కాపలా కాసేందుకు, మన ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు అగలెగా ద్వీపము, సోలమాన్ ద్వీపాలు, రీయూనియన్ ఐలాండ్స్, వీటన్నిటిలో మనం స్థావరాలను ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి సురక్ష అనేది అన్నిటికన్నా ముఖ్యము. మన దేశంలో ఉగ్రవాద చర్యకు పాల్పడి విదేశాల్లో దాక్కుంటున్న వాడు కానీ, విదేశాల్లో కూర్చుని మన దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్ని ఆయుధాలను, అస్త్ర సామగ్రిని పంపిస్తున్నటువంటి వ్యక్తిని కానీ, లేకపోతే అటువంటి సంస్థలు, కుట్రపూరితమైనటువంటి సంస్థలు కానీ, వాటిని ఏ రకంగా ఇరికించాలి, వాటిని ఏ రకంగా పట్టుకోవాలి, వాటిని ఏ రకంగా బలహీనపరచాలి, ఈ దేశాలతో ఉన్నటువంటి మైత్రిని ఉపయోగించుకుని ఏ రకంగా మన సురక్షను మనం సాధించాలి. ఇది 4వ ముఖ్య విషయం. 5వది గత ప్రభుత్వాలు విస్మరించినటువంటి విషయం. నరేంద్ర మోదీ మాత్రమే ప్రారంభించినటువంటి విషయం. 5వది సభ్యత. మొట్టమొదటిది సమ్మాన్, 2వది సంవాద్, 3వది సమృద్ధి, 4వది సురక్ష, 5వది సభ్యత. బహుశా ఈ రోజు చాలా విచిత్రమైన కారణాల వల్ల, మనకు తప్పు చరిత్ర చెప్పడం వల్ల, మన చరిత్రను కేవలము ఒక షార్ట్ టర్మ్ నుంచి, లేకపోతే ఒక పరిమితమైన దృక్పథం నుంచి చూడడం వల్ల మన దేశం యొక్క గొప్పతనం గురించి చాలా మందికి తెలియదు. భారతదేశానికి చెందినటువంటి పడవలు రాజరాజ చోళుని కాలంలో ఇండోనేషియా వరకు, సుమత్రా వరకు, కంబోడియా వరకు వెళ్ళి, మనలో ఎంతమందికి తెలుసు? ఈ వెళ్తున్నటువంటి పడవలు మరమ్మత్తు కోసము ఒక సముద్ర ద్వీపంలో ఆగేది. ఆ ద్వీపాన్ని తమిళ చరిత్రలో నక్కవరం అంటారు. ఈ నక్కవరం అనేటటువంటి పదం ఈరోజు నికోబార్ గా మారింది. రాజరాజ చోళుని చరిత్రలోని నక్కవరం అంటే మనకి ఆ రోజు వరకు తెలుసు, మనకి రాకపోకల మార్గాలు తెలుసు. ఒడిస్సాలో ప్రతి సంవత్సరము వర్షాకాలం పూర్తి కాగానే ఒక పండగ జరుగుతుందండి. ఆ పండగ పేరు బాలి జాత్ర. బాలి జాత్ర అంటే ఏంటంటే, అక్కడి నుంచి పడవలలో బయలుదేరి ఒరిస్సాకు చెందినటువంటి వ్యాపారులు, పురోహితులు బయలుదేరి జావా ద్వీపానికి వెళ్తారు, బాలి ద్వీపానికి వెళ్తారు. బాలి ద్వీపం ఎక్కడుంది? ఇండోనేషియాలో.
ఇండోనేషియా వరకు వెళ్ళి అక్కడ వ్యాపారం చేసుకుని మళ్ళీ తిరిగి వస్తారు. 2 నెలలు వ్యాపారం చేస్తారు, నెల రోజులు ప్రయాణిస్తారు, నెల రోజులు తిరుగు ప్రయాణం. ఈ బాలిజాత్ర ఉత్సవం ఈ రోజుకి జరుగుతుంది కానీ ఒరిస్సా ప్రజలకి ఎందుకు చేస్తున్నాం ఈ బాలిజాత్ర తెలియదు. అంటే మన దేశం యొక్క ప్రభావం మొత్తం ఆగ్నేయాసియా మీద ఉంది. మన దేశానికి చెందినటువంటి దక్షిణ భారతదేశానికి మహాబలిపురంకి చెందినటువంటి వ్యక్తులు చైనాకి వెళ్ళారు. చైనాలో సాహిత్యాన్ని చైనీస్ భాషలో అనువాదం చేశారు. చైనీస్ భాషలో మీరు గనక వెళ్ళి చూసినట్లయితే ఫస్ట్ ట్రాన్స్లేటర్ పేరు గనక కొడితే ఇండియన్ పేరు వస్తుంది. కాశ్మీర్ కు చెందినటువంటి ఒక రాకుమారుణ్ణి బతిమలాడి బలవంతపడి పాదాల మీద పడి ఆయన తీసుకెళ్లి అక్కడ ఉంచుకుని అనువాదాలు సంస్కృత టెక్స్ట్ ని చైనీస్ అండ్ టిబెటన్ లాంగ్వేజ్ లో అనువాదం చేశారు. చైనాలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో ఆయన విగ్రహం ఉంటుంది. మీకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చెప్తాం. నాగార్జున సాగర్ లోని నాగార్జున కొండలో ఉన్నటువంటి బౌద్ధ ఆరామం నుంచి బౌద్ధ భిక్షువులు కాలినడకన ఈరోజు చైనాలో ఉన్నటువంటి షింజియాంగ్ అనే రాష్ట్రానికి వెళ్ళేవాడు. ఇప్పుడు షింజియాంగ్ గురించి ఈగురు ముస్లింల గురించి బాగా చర్చ జరుగుతుంది, అక్కడికి వెళ్ళేవారు. 24 తరాల వరకు షింజియాంగ్ లో ఉన్నటువంటి ప్రజలకు భారతీయ, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లోని నాగార్జున కొండకు చెందినటువంటి బౌద్ధ భిక్షువులు రాజగురువులుగా పనిచేశారు. 24 జనరేషన్స్. ఒక జనరేషన్ 30 years కింద లెక్కేసుకుంటే 24 into 30 అంటే 600 years. నాగార్జున సాగర్ నుంచి నాగార్జున సాగర్ దగ్గర నాగార్జున కొండ నుంచి నడుచుకుంటూ వెళ్ళి కాశ్మీర్ దాటి గిల్గిట్ బల్తిస్తాన్ దాటి ఆ తరువాత షింజియాంగ్ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ రాజగురువులు అన్నారు. కాబట్టి భారతదేశం యొక్క ప్రభావము ప్రపంచమంతా విస్తరించింది. భారతదేశానికి చెందినటువంటి ఈరోజు మాల్దీవ్స్ అనే దేశం ఉంది. మాల్దీవ్స్ పేరు ఎక్కడి నుంచి వచ్చిందండి? మాలా ద్వీపము. ద్వీపాల మాలిక కాబట్టి దాని పేరు మాలా ద్వీపం అయింది. మాలా ద్వీపం మాల్దీవ్స్ అయింది. భారతదేశానికి చెందినటువంటి లేబర్, కూలి పని చేసేటటువంటి వాళ్ళు దాదాపు 50 దేశాలకు వెళ్ళారు. ఫిజీ నుంచి మొదలుపెట్టి జమైకా, బార్బడోస్, గ్వాటమేలా, గ్వాటమేలా కాదు, సురినామ్ ఇటువంటి దేశాల దాకా వెళ్ళారు. కీనియా వంటి దేశంలోకి మన వ్యాపారులు వెళ్ళారు. కాబట్టి భారతదేశ పరిధి అంతా విస్తరించి ఉంది. కాబట్టి ప్రపంచమంతా విస్తరించినటువంటి ఈ భారతీయ పరిధి ఏదైతే ఉందో, భారతీయ సంస్కృతి సభ్యతల వికాసం ఉందో, దీనిని లీవరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిని ప్రపంచానికి చెప్పడము, తద్వారా మన దేశానికి కనెక్ట్ చేయడం. మీకు ఒక తమాషా ఉదాహరణ చెప్తాను. నా మిత్రుడు ఒకతను కంబోడియాలో సంస్కృత భాష చెప్పేందుకు ఆయన అక్కడ డెప్యుటేషన్ మీద వెళ్ళాడు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అతను. సంస్కృత భాషను నేర్పేందుకు ఆయన కంబోడియాకి వెళ్ళాడు. కంబోడియా నుంచి నాకు ఫోన్ చేసి చెప్పాడు, సుధాకర్ జీ, కంబోడియా లాంగ్వేజ్ కి సంస్కృతానికి తేడా లేదండి. మాత, పిత, పుత్ర, మొత్తం అన్ని పదాలు, సంవిధాన్, ఇటువంటి పదాలన్నీ కూడా సంస్కృత పదాలే వాళ్ళు వాడుతున్నారు. వాళ్ళ ఉచ్చారణ మాత్రమే తేడా. ఈ వ్యక్తి కంబోడియాకి వెళ్ళటం వెనక కథ తెలిసినండి. 20 సంవత్సరాల క్రితము కంబోడియా మా దేశంలో సంస్కృత భాషను బోధించే ఉపాధ్యాయులు కావాలి అని భారత ప్రభుత్వాన్ని అడిగింది. అప్పుడు ఉన్నటువంటి భారత ప్రభుత్వం మాకు ఇటువంటి వ్యవహారాల్లో మా విదేశ శాఖకి కానీ మా సాంస్కృతిక వ్యవహారాల శాఖకి కానీ సంబంధం లేదు, అది మీ దేశానికి సంబంధించిన విషయం, మేము మా సంస్కృత బోధకులను అక్కడికి పంపించము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినటువంటి మరుక్షణము ఈ ఫైల్ ని బయటకు తీయించారు. తీయించి కంబోడియాకి డెప్యుటేషన్ మీద ఢిల్లీ యూనివర్సిటీ సంస్కృత ప్రొఫెసర్లను పంపించారు. నా మిత్రుడు ఒకతను అక్కడ కంబోడియాలో ఈరోజు సంస్కృత భాష మీద, కంబోడియా భాష మీద ప్రయత్నం చేస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు, బోధన చేస్తున్నారు. మనలో ఎంతమందికి తెలుసును కొరియా దేశపు చరిత్ర ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది తెలుసునా అండి? కొరియా దేశపు చరిత్ర ప్రారంభం అయ్యేది ఏంటంటే, అయోధ్య నుంచి ఒక యువరాణి మా కొరియాకి వచ్చి మా దేశంలో మాకు సభ్యతను నేర్పి మా రాజుగారిని వివాహం చేస్తుంది అని చెప్పి వాళ్ళ చరిత్ర మొదలవుతుంది. అందుకనే మొన్న అయోధ్యలో నరేంద్ర మోదీ గారు అయోధ్య మందిర నిర్మాణ ప్రక్రియని ప్రారంభించే కార్యక్రమం ఆగస్టు 5, 2020లో చేసినప్పుడు కొరియా దేశపు యువరాణి అక్కడ హాజరై ఉంది. ఈనాటి కొరియా దేశపు యువరాణి ముఖ్య అతిథిగా వచ్చారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశం తన కల్చరల్ యోగా ద్వారా కానీ, ప్రాణాయామం ద్వారా కానివ్వండి, మన ఆయుర్వేదం ద్వారా కానివ్వండి, మన వేదాంతము, మన ఫిలాసఫీ, మన జీవన విధానము, మన సంస్కృత భాష, వీటి ద్వారా ప్రపంచం మీద మనం ఆధిపత్యం చేయగలం.
ఈరోజు మనలో వయస్సు కొంత పెరిగినటువంటి మనం అందరం కూడాను మన ఇళ్లలో చాలా మంది మీరు పట్టణాలకు వెళ్ళినట్టయితే వాళ్ళ ఇళ్లలో ఒక నవ్వుతున్నటువంటి పెద్ద పొట్ట ఉన్నటువంటి వాడి ఫోటో ఇంటి గడప దగ్గర పెడతారు. ఇది ఏంటంటే ఇది లాఫింగ్ బుద్ధ అంటారు. గడప దగ్గర పెడతారు. లేకపోతే ఇంట్లో టేబుల్ మీద పెడతారు. ఏమిటి లాఫింగ్ బుద్ధ అంటే ఇది పెట్టుకుంటే మంచిదవుతుందండి. ఎందుకు అంటే ఇది చైనీస్ వాస్తు అండి. ఇండియాలో వాస్తు శాస్త్రానికి ఆది దేశమైన భారతదేశంలో చైనా నుంచి వచ్చినటువంటి వాస్తుని దానికి సంబంధించిన బొమ్మల్ని మనం పెట్టుకుంటాం. సూపర్ మార్కెట్‌లోకి వెళ్తే చైనీస్ బ్యాంబూ ప్లాంట్స్ దొరుకుతాయి మనకి. మన ఇంట్లో పెట్టుకుంటే మంచిదంటారు. ఇండియాలో బ్యాంబూ లేదా? చైనీస్ బ్యాంబూ ఇస్ గుడ్. సాంస్కృతికంగా మనకి తెలియకుండా మన దేశంలో చిన్న చిన్న వస్తువుల దుకాణం చైనా బజార్ అవుతుంది. మన దేశంలో ఫాస్ట్ ఫుడ్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అవుతుంది. కాబట్టి ఈ భారతీయ వైభవం, మన సాంస్కృతిక వైభవం, మన వారసత్వ సంపద ద్వారా ప్రపంచంలోని అన్ని దేశాలకు మన సభ్యత ద్వారా మనం పనిచేయాలి. మన సభ్యతను ప్రపంచం అంతా విస్తరించాలి. అప్పుడు మాత్రమే మనం జగద్గురువు, జగజ్జేత కాగలం. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తించారు. అందుకనే ఆయన ప్రధానమంత్రి అయిన తరువాత మొట్టమొదట ఆర్గనైజ్ చేసిన సమావేశాలన్నీ విదేశాలలో ఉన్నటువంటి భారతీయ మూలానికి చెందినటువంటి వ్యక్తులతోటి సభలు నిర్వహించారు. ఎందుకంటే ఎన్ఆర్ఐ పాపులేషన్, పిఐఓ పాపులేషన్, పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, భారతీయ మూలానికి చెందిన వాళ్ళు. ఈరోజు ప్రపంచంలో 30 దేశాలకి భారతదేశపు మూలానికి చెందినటువంటి వాళ్ళు దేశాధ్యక్షులుగా ఉన్నారు. ఐర్లాండ్ దేశాధ్యక్షుడు ఈరోజు మహారాష్ట్ర మూలానికి చెందినటువంటి వాడు. మనలో ఎంతమందికి తెలుసు? ఐర్లాండ్ దేశానికి చెందినవాడు. ఈరోజు జమైకా, బార్బడోస్, గయానా, యాంటిగువా, ఫిజీ, ఆ తర్వాత సురినామ్, ఈ దేశాలన్నింటిలో కూడా దేశాధ్యక్షులు భారతీయ మూలానికి చెందిన వాళ్ళు. ఈరోజు అమెరికా ఉపాధ్యక్షురాలు భారతీయ మూలానికి చెందినటువంటి మహిళ. కాబట్టి ఇంగ్లాండ్లో ఈరోజు చాలా నగరాల మేయర్లు, ఎంపీలు భారతీయ మూలానికి చెందినటువంటి వారు. కాబట్టి ఈ భారతీయ సంతతిని ఉపయోగించుకోవడం, వీళ్ళ సామర్థ్యం సంబంధించి నరేంద్ర మోడీ కరెక్ట్ గా అంచనా వేయగలిగారు. కాబట్టి తన యొక్క 5 S'లలో ఇది ఒక మూల బిందువుగా ఆయన వాడుకోగలిగారు. కాబట్టి ఓవరాల్ గా ఆయన ఏం సాధించారు, ఏం చేశారు, చైనాతో సంబంధాలు ఎలా ఉన్నాయి, పాకిస్తాన్ తో సంబంధాలు ఎలా ఉన్నాయి, అమెరికాతో ఎలా ఉన్నాయి, ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ కి ఎలా ఉంది, ఇవన్నీ మనం ప్రశ్నోత్తరాల్లో చర్చించుకోవచ్చు. కానీ మౌలికంగా ఈ 5 అంశాలను ట్రస్ట్ ఏరియాగా ఉపయోగించి చాణక్యుడు చెప్పినటువంటి విధానము. ఈరోజు చైనాతో మనకి గొడవ ఉంది. చైనాకి శత్రువు అయినటువంటి వియత్నాం, అంటే చైనా యొక్క చరిత్రలో 1000 సంవత్సరాలు వియత్నాం మీద దాడి చేసినా కూడా వియత్నాంని ఓడించలేకపోయారు. అటువంటి వియత్నాంతో మనకి దోస్తీ ఉంది. ఎందుకంటే శత్రువు మనకి. అదేవిధంగా చైనాకి శత్రువు అయినటువంటి కొరియాతో ఈరోజు మనకి సంబంధాలు ఉన్నాయి. బ్రూనైతో సంబంధాలు ఉన్నాయి. చాలా చిన్న దేశము బ్రూనై. ఆ బ్రూనైతో మనం సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నాము. శత్రువుకి మిత్రుడైనటువంటి ఫిలిప్పీన్స్ ని కూడా మనం దారి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ లో ఈ రోజు మన ప్రయోజనాల్ని, పాకిస్తాన్ లో మన ప్రయోజనాల్ని కాపాడుకోవాలన్నట్లయితే పాకిస్తాన్ కు శత్రు దేశమైనటువంటి తాజికిస్తాన్ ఏదైతే ఉందో, పాకిస్తాన్ కి ఉత్తరాన ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉత్తరాన ఉంటుంది. తాజికిస్తాన్ లోని ఫార్ఖోర్ అనే ప్లేస్ లో ఇండియా ఎయిర్ బేస్ ని స్థాపించింది. మన విమానాలు నేరుగా యుద్ధం గనక వస్తే ఇండియా నుంచి విమానాలు వెళ్ళాలి, ఫార్ఖోర్ నుంచి నేరుగా అటు పాకిస్తాన్ మీద, ఇటు ఆఫ్ఘనిస్తాన్ లో మన ప్రయోజనాల్ని కాపాడగలరు. సో ఈ రకమైనటువంటి ఈ ఇందాక మనం చెప్పుకున్నటువంటి 5 పాయింట్స్, లుక్ ఈస్ట్, మొట్టమొదటిది ఆయన ప్రారంభించింది. పివి నరసింహారావు లుక్ ఈస్ట్ అన్నారు. అసలు ఎంతసేపు మనం అమెరికా వైపే చూస్తాం. మన దేశంలో ఫారిన్ అంటే అమెరికా. వాస్తవానికి మనం చూడవలసింది మలేషియా, థాయిలాండ్, సింగపూర్, కంబోడియా, వియత్నాం, ఇండోనేషియా, బ్రూనై, ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలతో మనం సంబంధాలు నెరపాలి. కాబట్టి ప్రధానమంత్రి వచ్చిన తర్వాత యాక్ట్ ఈస్ట్ పాలసీని తీసుకొచ్చారు. ఇండియన్ ఓషన్ అవుట్ రీచ్, ఇది రెండవ ముఖ్యమైనటువంటి అంశము. ఇండియన్ ఓషన్ అవుట్ రీచ్ ద్వారా ఆయన హిందూ మహాసముద్రంలో, ప్రపంచంలో ఉన్నటువంటి సముద్రాలన్నిట్లో ఒక దేశం పేరుతో ఉన్నటువంటి మహాసముద్రము హిందూ మహాసముద్రం మాత్రమే. ఒకటి అట్లాంటిక్ అనే దేశం లేదు. ఒకటి పసిఫిక్ అనే దేశం లేదు. ఒకటి ఆర్కిటిక్ అనే దేశం లేదు. కేవలము ఇండియన్ ఓషన్ మాత్రమే ఒక దేశం మీద ఉన్నటువంటి, దేశం పేరు ఉన్నటువంటి మహాసముద్రం. కాబట్టి ఇక్కడ మన ప్రయోజనాల్ని కాపాడాలి. అందుకని సెషల్స్ తోటి, రీయూనియన్ ఐలాండ్స్ తోటి, సోలోమన్ ఐలాండ్స్ తోటి, మాల్దీవ్స్ తోటి, డీగో గార్షియా తోటి
మారిషియస్ తోటి ఈ రకంగా ఉన్నటువంటి చిన్న చిన్న ద్వీప దేశాలన్నిటితోటి మైత్రి చేయటము, ఈ చుట్టుపక్కల చైనా ప్రభావాన్ని తగ్గించడం, ఇది రెండవది. మూడవది ప్రాజెక్ట్ మౌసం. ప్రధానమంత్రి వచ్చిన తర్వాత చేపట్టిన ప్రధానమైనటువంటి పని సాగర జల దేశాలన్నిటినీ కూడాను వాతావరణ షేరింగ్, రక్షణ పరమైనటువంటి షేరింగ్ కార్యక్రమాలని ప్రారంభించడం, అదేవిధంగా పసిఫిక్ ద్వీప సమూహాలతోటి దోస్తీ చేయటం. పసిఫిక్ ద్వీప సమూహాలతో దోస్తీ చేయటము, ఇది ప్రధానమంత్రి వచ్చిన తర్వాత చేసినటువంటి మొట్టమొదటి పని. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇటువంటి చిన్న చిన్న ఫిజీ రకమైనటువంటి దేశాలతోటి. ఆ తర్వాత గతంలో ఎవరూ చేయనటువంటి ఈయన చేసిన ఇంకొక ప్రత్యేకత ఉంది, పారాడిప్లొమసీ. ఈ పారాడిప్లొమసీ ప్రత్యేకత ఏంటంటే, ఇంత మటుకు విదేశ వ్యవహారాలు కేంద్ర ప్రభుత్వానికి, మిగతా దేశాలకు సంబంధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చిన తరువాత రాష్ట్రాలకు నేరుగా కొన్ని దేశాలతో దౌత్యపరమైన సంబంధాలు పెట్టుకుని ఏర్పాటు చేశారు. ఉదాహరణకి జపాన్ లో ఉన్న వాళ్ళు తమిళనాడులోని ఒక నగరం తోటి వాళ్ళు డైరెక్ట్ గా ఒప్పందం చేసుకుంటారు. అక్కడి ఒక మున్సిపాలిటీ, ఇక్కడ ఒక మున్సిపాలిటీ ఇచ్చిపుచ్చుకోవడాలు, రకరకాల టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్, రకరకాల పనులు చేయటం, దీన్ని పారాడిప్లొమసీ అంటారు. దీనిని గురించి కూడా గతంలో ఎవరు ఆలోచించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత చేశారు. మిగతా అన్ని విషయాల గురించి మనం చర్చించవచ్చు, కానీ ప్రధానమంత్రి తీసుకొచ్చినటువంటి కీలకమైన మార్పులు, వీటన్నిటికన్నా ముఖ్యమైనటువంటి మరొకటి ఏంటంటే పర్సనల్ ఫ్రెండ్షిప్, వ్యక్తిగతమైనటువంటి మైత్రి. దేశాధినేతలతోటి, పాలకులతోటి, దౌత్యవేత్తలతోటి వ్యక్తిగతమైన మైత్రి ఏదైతే ఉందో, ప్రధానమంత్రి చూపించినటువంటి వ్యక్తిగత మైత్రి, ఆయనతో కలిసినటువంటి వ్యక్తులందరూ కూడా ప్రభావితులవుతున్నారు. ట్రంప్ ఒకటి మాట వినే వ్యక్తి కాదు, కానీ మై గుడ్ ఫ్రెండ్ మోడీ అంటారు. సౌదీ అరేబియా అసలు హిందుత్వాన్ని యాక్సెప్ట్ చేయదు. అటువంటి సౌదీ అరేబియా ఈ రోజు రామాయణ భారతాల్ని తన దేశంలో టెక్స్ట్ బుక్ గా మారుస్తుంది. ఇజ్రాయెల్ కి ప్యాలెస్టీనాకి గొడవ. మన ప్రధానమంత్రి ఇజ్రాయెల్ కి వెళ్తే ఇండియా ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటాడు, ప్యాలెస్టీనాకి వెళ్తే ప్యాలెస్టీనా ఇండియా ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్, మోడీ ఇస్ మై పర్సనల్ ఫ్రెండ్ అంటాడు. జపాన్ ప్రధానమంత్రి షింజో అబే తన యొక్క పదవి నుంచి తప్పుకునేటప్పుడు ఫోన్ చేసిన ఏకైక విదేశ వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ రకమైనటువంటి పర్సనల్ డిప్లొమసీ వల్ల, వ్యక్తిగత డిప్లొమసీ వల్ల చిన్న చిన్న వ్యవహారాలు మనలో చాలా మందికి తెలియని ఒక విషయం ఉంది. ఉదాహరణకి బెంగాల్లో 17వ శతాబ్దంలో ఎప్పుడో కూచ్బిహార్ రాజు గారు, ఢాకా నవాబు గారు చదరంగం ఆడుతున్నారు. చదరంగంలో పందాలుగా వాళ్ళ గ్రామాల్ని ఇచ్చుకున్నారు. అంటే నేను నా పలానా హషిమారి అనే గ్రామం ఉంది, నేను దీన్ని పణంగా పెడుతున్నాను. ఇలా వాళ్ళు ఆడినప్పుడు చిట్ట చివరికి మ్యాచ్ పూర్తయ్యేటప్పటికి ఒక 120 గ్రామాలు ఢాకా చేతిలో, ఒక 70-80 గ్రామాలు కూచ్బిహార్ రాజు చేతిలో మిగిలిపోయాయి. కూచ్బిహార్ రాజు చేతిలో ఉన్న గ్రామాలు బంగ్లాదేశ్ లో ఉన్నాయి. ఢాకా నవాబు చేతిలో ఉన్న గ్రామాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నాయి. దేశ విభజన 1947లో జరిగినప్పుడు ఈ గ్రామాలు ఎక్కడివి అక్కడికన్నా వెళ్ళి ఉండాలి, లేదా ఇక్కడి ప్రజల్ని అక్కడికి, అక్కడ ప్రజల్ని ఇక్కడికి తెచ్చి ఉండాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చేంత వరకు ఈ ద్వీపాలు ఇలాగే ఉండేవి. ఎలా ఉండేవి? నేను ఒక గ్రామం కథ చెప్తాను. ఆ గ్రామములో లోపలి 2 వీధులు భారతదేశము, బయట ఉన్నటువంటి 8 వీధులు బంగ్లాదేశ్, దాని చుట్టూ భారతదేశం ఉండేది. కాబట్టి ఈ బంగ్లాదేశ్ లో ఉన్న ప్రజలు బంగ్లాదేశ్కి వెళ్ళాలంటే పొద్దున 9 గంటలకి వాళ్ళు తలుపులు తెరిస్తే బంగ్లాదేశ్ లోకి వెళ్తారు. సాయంత్రం 5 గంటలకి తలుపులు మూసేస్తారు, కాబట్టి అంతకు ముందు వాళ్ళు వచ్చేయాలి. అలాంటి గ్రామాలు బంగ్లాదేశ్ లో మన గ్రామాలు ఉండేవి. సో ఇటువంటి గ్రామాలను ప్రధానమంత్రి మోదీ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఆయన సెటిల్ చేయగలిగారు. మన గ్రామాలు మనకు ఉండేటట్టుగా, అక్కడ ప్రజలు మన దగ్గరకు వచ్చేది, అక్కడి ప్రజలు కనుక భారతదేశంలోకి వస్తే వాళ్ళకి పౌరసత్వం కానీ, వాళ్ళకి హక్కులు కానీ, భూమి కానీ ఇచ్చే విషయంలో ఈ ఒప్పందాన్ని చేసుకోవడం వల్ల, ఎన్క్లేవ్స్ వివాదం అంటారు, ఇంటర్నెట్ లో చూడవచ్చు. ఇది ప్రధానమంత్రి వచ్చిన తరువాత పరిష్కారం అయింది. కాబట్టి నైబర్హుడ్ ఫ్రెండ్షిప్, చుట్టూ ఉన్నటువంటి దేశాలతో మైత్రి, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రయోజనాల్ని కాపాడటం, భారతీయ సభ్యత, సంస్కృతి, యోగ వంటి, ప్రాణాయామం వంటి, ఆయుర్వేదం వంటి భారతీయ శాస్త్రాలు, తత్వం ఆధారంగా ప్రపంచంలో ఒక సాంస్కృతిక విప్లవాన్ని సృష్టించటము, మన యొక్క టెక్నాలజీ ద్వారా, మన మ్యాన్ పవర్ ద్వారా ప్రపంచానికి అంతటికీ కూడాను మార్గదర్శనం చేయటము, నాయకత్వం ఇవ్వటం, ఇది ప్రధానమంత్రి వచ్చిన తర్వాత చేసినటువంటి పనులు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, మన ప్రశ్నోత్తరాల సమయంలో వస్తాయని నేను భావిస్తున్నాను. కాబట్టి
మనము వీటిపైన అధ్యయనం చేయటం అవసరం. విదేశాల్లో ఉండే మన మిత్రులతో మనం మాట్లాడుతున్నప్పుడు, మన మిత్రులు ఎప్పుడన్నా ఫారిన్ నుంచి ఇండియాకు వచ్చినప్పుడు, వాళ్ళని అసలు ఇండియా గురించి విదేశాల్లో ఏ రకంగా భావిస్తారు? మనకు ఏ రకంగా మర్యాద పెరిగింది? గతం కన్నా మన యొక్క గుర్తింపు ఏ రకంగా వస్తుంది? ఇటువంటి ప్రశ్నలు మీరు అడిగి తెలుసుకున్నట్టయితే మీకు చాలా విషయాలు ముఖ్యంగా గల్ఫ్‌కి వెళ్ళిన వాళ్ళు గాని, లేకపోతే అమెరికాకి వెళ్ళిన వాళ్ళు గాని, యూకేలో ఉన్నటువంటి వాళ్ళు గాని, యూరోప్‌లో ఉన్నటువంటి వాళ్ళు గాని, వాళ్ళ నుంచి చాలా విషయాల్ని మనము తెలుసుకోగలుగుతాము. కాబట్టి ఇదేదో మనకి సంబంధించినటువంటి విషయం కాదు అని అనుకోకుండా ఏ రకంగానైతే మీరు ఈ సమావేశాన్ని నిర్వహించారో, అదే విధంగా ఈ సమాచారాన్ని సేకరించటం విదేశాల్లో ఉండే మన మిత్రుల ద్వారా సమాచారాన్ని సేకరించి ప్రజ్ఞాభారతి ఈరోజు ప్రారంభించిన పనిని మరింత ముందుకు తీసుకెళ్ళినట్లయితే బాగుంటుందని నా అభిప్రాయం. చాలా ధన్యవాదాలు.